సత్వా న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ మేధావుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ విలవిల. 17 రోజుల్లో 41 బహిరంగ సభలు, కారు గేర్ మార్చిన కేసీఆర్. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్, రంగంలోకి ఎన్ఎస్జీ కమాండోలు. పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం. వరల్డ్ రికార్డ్ రోటీ. భారీగా డబ్బులు బంగారం పట్టివేత. 17 రోజుల్లో 41 బహిరంగ సభలు, కారు గేర్ మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 15 నుండి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3 తేదీలోపే కేసీఆర్ 26 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే సుడిగాలి పర్యటనతో ఎన్నికల క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలకు రేస్ స్టార్ట్ చేసిన కె చంద్రశేఖరరావు ఇప్పుడు గేర్ మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా అధినేత కేసీఆర్ సైతం ఇక రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3 తేదీలోపే కేసీఆర్ 26 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే సుడిగాలి పర్యటనలతో క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ప్రచార పర్వానికి పండుగల సమయంలో కొద్దిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దసరా, బతుకమ్మ పండుగల సమయంలో అంటే ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రచారంతో దూసుకుపోవాలని కారు పార్టీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి ఖమ్మం సహా కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం నాడు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. హాజరైన కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఇంద్రసేన రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదు, బీజేపీ మాత్రమే సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తుంది. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. తెలంగాణలో 10 ఏళ్లు అవినీతిలో మునిగిపోయిన బీఆర్ఎస్ కు మళ్లీ అవకాశమివ్వద్దు. రానున్న 5 ఏళ్లు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలి అని కోరారు. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో వివిధ వర్గాలకు చెందిన మేధావులతో పాటు కిషన్ రెడ్డి, ప్రకాష్ జవడేకర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. వరుస భూకంపాలతో తాలిబాన్ల రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వణికిపోతోంది. గత శనివారం వచ్చిన భూకంపం నుంచి తేరుకోకముందే ఆ దేశంలోని హెరాత్ ప్రావిన్స్ ప్రాంతంలో తాజాగా మరో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల సమయంలో వచ్చిన భూ ప్రకంపనాలతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి కుదేలైంది. హెరాత్ పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని తీవ్రత 6.3గా గుర్తించారు. వరుస భూకంపాలతో తాలిబాన్ల రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వణికిపోతుంది. ఈ తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల సమయంలో వచ్చిన భూ ప్రకంపనలతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి కుదేలైంది. హెరాత్ పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీని తీవ్రత 6.3గా గుర్తించారు. గత శనివారం వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 4000 దాటింది. ఆ సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఇప్పుడు మరో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా 12,000 మంది ప్రభావితమైనట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2,000 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
20కి పైగా గ్రామాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుని పోయాయి. అయితే మొన్నటి భూకంపాన్ని తట్టుకుని నిలిచిన ఇళ్లు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో తెలంగాణలో భారీగా నగదు బంగారం పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్ లో కారులో తరలిస్తున్న 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటికి వస్తున్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో తెలంగాణలో భారీగా నగదు బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్లో గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న 3.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లోనే మరోచోట 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మర తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇదే క్రమంలో నల్గొండ జిల్లా అనుములలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. మిర్యాలగూడలో 3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 3 రోజుల్లో భారీగా నగదు బంగారం పట్టుబడింది. ఇప్పటి వరకు 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ వేళ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలుచోట్ల బెల్ట్ షాపులను గుర్తించారు. భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్. అహ్మదాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లు. రంగంలోకి ఎన్ఎస్జీ కమాండోలు. శనివారం జరిగే ఈ మ్యాచ్ కు అధికారులు కనీ విని ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావటంతో మరింత అప్రమత్తమైన పోలీసులు మ్యాచ్ జరిగే రోజున నగరాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. 11,000 మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షించనున్నారు. అటు భారత్ పాక్ మ్యాచ్ టెన్షన్, ఇటు పోలీసుల అటెన్షన్. ఏకంగా ఎన్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. క్రికెట్ మహాసంగ్రామంలో దాయాదుల యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. శనివారం జరిగే ఈ మ్యాచ్కు అధికారులు కనీ విని ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు మ్యాచ్ జరిగే రోజున నగరాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోనున్నారు. 11,000 మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షించనున్నారు. మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. స్థానిక పోలీసులు, హోంగార్డులతో పాటు ఎన్ఎస్జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దించి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. 7,000 మంది పోలీసులతో పాటు మరో 4,000 మంది హోంగార్డులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం పరిసరాల్లో, నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. పఠాన్కోట్ ఉగ్రదాడికి సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్ 2016 జనవరి 2న జరిగిన పఠాన్కోట్ దాడికి వ్యూహరచన చేశాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్ 2016 జనవరి 2న జరిగిన పఠాన్కోట్ దాడికి వ్యూహరచన చేశాడు. దానిని అమలు చేయడానికి సియాల్కోట్ నుంచి 4 ఉగ్రవాదులను పంపించాడు. 1994 నవంబర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చట్టం యుఏపిఏ కింద లతీఫ్ను పోలీసులు భారత్లో అరెస్టు చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్తాన్కు పరారయ్యాడు. అనంతరం జైషే మహమ్మద్లో చేరిన అతడు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్లోని బిల్వారాలో తయారు చేశారు. అయితే ఈ రోటీ తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. చేసిన రోటీని కాల్చేందుకు 5 గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసేందుకు గత 2 ఏళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎట్టకేలకి 207 కేజీల రోటీని తయారు చేశారు. 207 కిలోల భారీ రొట్టెను బిల్వారా పట్టణం హరిసేవధాంలో తయారు చేశారు. మహామండలేశ్వర్ సంత్ హాన్స్రామ్ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఉదయం రోటీ తయారీ పనులు మొదలు కాగా సాయంత్రానికి పూర్తయింది. మొదట 22 మంది వ్యక్తులు కలిసి పిండిని కలిపారు. ఆ తర్వాత రోటీని తయారు చేశారు. రొట్టెను పెనంపై వేసి తిప్పకుండా ఒకే వైపు కాల్చారు. ఈ రొట్టె తయారీ కోసం 120 కేజీల గోధుమ పిండి, 10 కేజీల మైదా, 10 కేజీల నెయ్యి, 67 లీటర్ల నీళ్లను వినియోగించారు. 2 గంటలకు పైగా శ్రమించి భారీ కర్ర సహాయంతో రొట్టెను చేశారు. ఆ తర్వాత వేద మంత్రోచ్చరణల మధ్య రొట్టీని కాల్చారు. అంతకుముందు భారీ రొట్టీని కాల్చేందుకు 1000 ఇటుకలతో పొయ్యిని సిద్ధం చేశారు. 800 కిలోల బొగ్గుతో పాటు పలు వస్తువులను సైతం వినియోగించారు. సుమారు రోటీని కాల్చేందుకు 4 గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రోటీని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మిఠాయి తయారీదారులు తయారు చేసి అనంతరం హరిసేవాధాంకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా శివాజీ మహారాజ్ రథయాత్ర సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా రథయాత్రకు స్వాగతం పలికిన శివాజీ సేన, సంగారెడ్డి పట్టణ కార్యవర్గ సభ్యులు మరియు హిందూ బంధువులు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా శివాజీ మహారాజ్ రథయాత్ర సంగారెడ్డి పట్టణంలోని స్థానిక సహస్ర హాస్పిటల్ కూడలి వద్ద రథయాత్రకు ఘన స్వాగతం పలికిన శివాజీ సేన సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన సంగారెడ్డి అధ్యక్షులు రాములు గౌడ్, దేశ్ముఖ్ మరియు హనుమంత్ గౌడ్, ఉదయ్ భాస్కర్, శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ రాజు, కోనేరు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, చందు, విజయ్ భాస్కర్, గోపాల్ రెడ్డి, వసంత్ కుమార్, ప్రవీణ్, గణేష్ పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క
350 సంవత్సరాల పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని రథయాత్ర శ్రీశైలం నుంచి బయలుదేరి మన సంగారెడ్డి వచ్చిన సందర్భంగా మా శివాజీ సేన తరపు నుంచి మేము శివాజీ మహారాజ్కు పూలమాలలతో సత్కరించేసేసి పంపించడం జరిగింది. దీనికి ఇప్పుడు మన శివాజీ సేన తరపు నుంచి ఒక కాంస్య విగ్రహాన్ని పెట్టదలుచుకుంటున్నాం. ఈ కాంస్య విగ్రహం గురించి సంగారెడ్డి జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా సహకరించేసి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. నమస్కారం. శివాజీ మహారాజ్ కి జై భవానీ. వీర శివాజీ. ఈరోజు మన హిందూ సమాజానికి, హిందూ జాతికే గర్వకారణమైనటువంటి శివాజీ మహారాజ్ 350వ సంవత్సరం పట్టాభిషేకం చేసుకొని 350 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రథయాత్రని శ్రీశైలం నుండి ప్రారంభించడం జరిగింది మొన్న 8వ తారీఖున. ఈరోజు ఎంతో గర్వకారణం మనకి. ఈరోజు మన సంగారెడ్డి పట్టణం గుండా ఈ యొక్క రథయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ రథయాత్రకి సంగారెడ్డి శివసేన సంగారెడ్డి కమిటీ ద్వారా, శివాజీ మహారాజ్ కమిటీ ద్వారా మా అధ్యక్షులు గౌరవనీయులు రాములు గౌడ్ సార్ గారి ఆధ్వర్యంలో మేము రథయాత్రకి స్వాగతం పలకడం జరిగింది. అలాగే స్వాగతం పలుకుతూ శివాజీ మహారాజ్కి పూలతో స్వాగతం చెప్పి దండలు వేసేసి ఆ స్ఫూర్తిని మేమందరం పొందినామనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే శివసేన సంగారెడ్డి కమిటీ ద్వారా, శివాజీ సేన సంగారెడ్డి కమిటీ ద్వారా రానున్న శివాజీ జయంతి రోజుకి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలనే ఒక సంకల్పాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆ సంకల్పానికి సంగారెడ్డిలో ఉన్న ప్రతి హిందువు మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడపాలనేసి ప్రతి ఒక్క సంగారెడ్డిలో ఉన్న ప్రతి హిందూ బంధువుకి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో ప్రతి హిందూ కార్యక్రమంలో మా శివాజీ సేన కమిటీ సభ్యులు పాల్గొంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బోలో శివాజీ మహారాజ్కి. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్కు పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ 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 ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం వారి ఆధ్వర్యంలో రథయాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా బుధవారం సదాశివపేట్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్కు పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలైన సందర్భంగా శ్రీ 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 ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం వారి ఆధ్వర్యంలో రథయాత్ర బుధవారం సదాశివపేట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల మాణిక్రావు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు తోట చంద్రశేఖర్, శ్రీశైలం యాదవ్, నాయకులు శివలింగం, అనిల్, సోమశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.